హలో మై డియర్ స్టూడెంట్స్, హాయ్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న 160th వరకు చూసాం కదండి మనం వర్క్లోని. సో నెక్స్ట్ 161 చూడండి అమ్మా. 161 మనకి ఏంటి అంటే ప్రాబ్లం అండి, అండ్ 162 కూడా ప్రాబ్లం, సో స్కిప్ చేద్దాం. 163 కూడా ప్రాబ్లం. 164 చూడండి, వర్క్ కెన్ ఓన్లీ బీ డన్ వెన్ ఆర్ ప్రెజెంట్ అంటున్నాడమ్మా. అంటే అక్కడ అర్థం ఏంటి మనకి, వర్క్ కెన్ ఓన్లీ బీ డన్ అంటే వర్క్ చేయగలము అంటే అక్కడ అర్థం ఏంటి, అది కెపాసిటీనే కదమ్మా చెప్తుంది. ఐ కెన్ డూ అంటే అక్కడ అర్థం ఏంటి, అది మన యొక్క కెపాసిటీ. సో వర్క్ కెన్ ఓన్లీ బీ డన్, వర్క్ అనేది మాత్రం చేయగలదు ఎప్పుడు, వెన్ ఆర్ ప్రెజెంట్. అక్కడ మొమెంటం ఉండాలా, ఫోర్స్ ఉండాలా, పవర్ ఉండాలండి. ఫోర్స్ మనకి తెలుసు, పవర్ అంటే ఏంటి, ఎనర్జీ పర్ యూనిట్ టైమ్ ఆర్ వర్క్ రేటింగ్ ఆఫ్ వర్క్ డన్, అంతే కదమ్మా. వర్క్ డన్ పర్ యూనిట్ టైం, ఇదంతా మనకి పవర్, ఫోర్స్ ఇవన్నీ మనకు తెలుసు, మొమెంటం కూడా తెలుసు. ఎనర్జీ అంటే ఏంటి, ఎనర్జీని కదమ్మా మనకి, కెపాసిటీని మనకు చెప్పేది. ఎనర్జీ అనేది క్యాపబిలిటీ అనేది చెప్తుంది మనకి. సో అక్కడ మనకి ఏమవుతుంది, ఎనర్జీ అనేది వర్క్ కెన్ ఓన్లీ బీ డన్ అని చెప్తుంది. అంటే మనకి ఎనర్జీ అనేది మనకు ఉండాలి, మనకి ఎనర్జీ ఉంటేనే కదా మనం వర్క్ని చేయగలం. ఎంత ఫోర్స్ అప్లై చేసినా మనకి ఎనర్జీ లేకపోతే అక్కడ మనకి వర్క్ అనేది కాదు. సో మనకి ఏముండాలండి, మనకి ఎనర్జీ అనేది కంపల్సరీ ఉండాలి. ఎనర్జీ ఉంటేనే వర్క్ కెన్ ఓన్లీ బీ డన్ అండి. నెక్స్ట్ 165, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వర్క్ డన్. ఇది మీరు ఈజీగా పెట్టేస్తారండి, ఇంకా ఇలాంటి క్వశ్చన్స్ నేను మీకు ఎక్స్ప్లెనేషన్ అంతగా అవసరం లేదు. కాకపోతే చూద్దామండి. ఇక్కడ మనకి ఏంటి, ఎందులో మనకి వర్క్ జరగదని చెప్తున్నాడు. అక్కడ నాట్ అనేది అబ్జర్వ్ చేయండి. కొందరు ఏంటంటే ఓవర్లుక్లో నాట్ అనేది అబ్జర్వ్ చేయం, ఏది మనకి వర్క్ అనేది చెప్పి చూస్తుంటాం చాలా వరకు. సో అక్కడ క్వశ్చన్ని క్లియర్గా అబ్జర్వ్ చేయండి. నాట్ అని అడుగుతున్నాడు. ఇక్కడ మనకి ఎందులో మనకి వర్క్ డన్ అనేది జరగదు అని చెప్తున్నాడు. ఫస్ట్ ఆప్షన్ ఏంటి, ఏ మ్యాన్ పుషింగ్ ఎగ్నెస్ట్ ద వాల్ అంటే అర్థం ఏంటమ్మా, అక్కడ వాల్కి ఆపోజిట్గా తన పుష్ చేస్తున్నాడు వాల్ని. ఇది మనకి వర్క్ జరుగుతుందా అండి, అక్కడ జరగదు కదా. సో అక్కడ మనకి వర్క్ అనేది జరగదు. మనకి ఫస్ట్ ఆప్షన్ ఆల్రెడీ వచ్చింది. కానీ బీసీడీలో ఏమున్నది చూద్దాం. ట్రోలీ మూవ్స్ వెన్ ద బాయ్ పుషెస్ ద ట్రోలీ. ఆ అబ్బాయి పుష్ చేసినప్పుడు మాత్రమే కదమ్మా అది మూవ్ అవుతుంది కాబట్టి అక్కడ డిస్ప్లేస్మెంట్ అక్కడ క్రియేట్ అవుతుంది. డిస్ప్లేస్మెంట్ క్రియేట్ అయ్యేటప్పుడు అక్కడ మనకి వర్క్ అనేది జరుగుతుంది. కాబట్టి ఈ ఆప్షన్ ఎలిమినేట్ చేయాలి, ఎందుకంటే మనకు వర్క్ జరగని అడుగుతున్నాడు. అండ్ థర్డ్ వన్, అప్లైడ్ ఫోర్స్ ఆన్ ఎన్ ఆబ్జెక్ట్ ఇన్ ద డైరెక్షన్. అక్కడ ఏమంటున్నాడమ్మా, ఫోర్స్ అనేది మనకి అప్లైడ్ ఫోర్స్ ఆన్ ఎన్ ఆబ్జెక్ట్ ఇన్ ద డైరెక్షన్ ద ఆబ్జెక్ట్ ఈస్ మూవింగ్ అంటే అక్కడ అర్థమైంది, మనకి ఏ డైరెక్షన్లో మనకి ఫోర్స్ని అప్లై చేసామో అదే డైరెక్షన్లో మనకి అక్కడ ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవుతుంది. అంటే అక్కడ ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవుతుందని చెప్తున్నాడు. మూవ్ అవుతుందంటే అక్కడ డిస్ప్లేస్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. డిస్ప్లేస్మెంట్ క్రియేట్ అయినప్పుడు అక్కడ మనకి వర్క్ అనేది జరుగుతుంది కదా. సో అది కూడా ఎలిమినేట్ చేద్దాం. రైజ్ ద బుక్ టు సమ్ హైట్, కొంత హైట్ వరకు మనం బుక్ని రైజ్ చేయడం అనేది కూడా అది వర్క్ అనేది జరుగుతుంది కదా. సో ఈ ఆప్షన్ కూడా ఎలిమినేట్ చేద్దామండి. ఇక్కడ మనకి ఏంటి, మనకు వర్క్ జరిగింది ఫస్ట్ కేసులోనే కదా, ఏ మ్యాన్ పుషింగ్ ఎగ్నెస్ట్ వాల్ అంటే అక్కడ వాల్ని తను పుష్ చేస్తున్నాడు కానీ అది మూవ్ అవ్వట్లేదండి. సో ఇది మనకి ఆప్షన్. నెక్స్ట్ 166 క్వశ్చన్ చూడండి. వెన్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఫోర్స్ అప్లైడ్ అండ్ ద డైరెక్షన్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అని చెప్తున్నాడు. ఇప్పుడు ఫోర్స్ అప్లై చేసేటప్పుడు వాడు ఏం చెప్తున్నాడు, అక్కడ మనకి ఫోర్స్ని డైరెక్షన్ ఆఫ్ మూమెంట్ అంటే డిస్ప్లేస్మెంట్ అనుకోండి, అవి రెండు ఏం డైరెక్షన్లో ఉన్నాయి అంటున్నాడు, మనకి ఆ పెర్పెండిక్యులర్ అంటున్నాడు. పెర్పెండిక్యులర్ అంటే మీకు ఈజీగా గుర్తొచ్చే ఎగ్జాంపుల్ రైల్వే స్టేషన్ కూలీ కదా. తను ఇలా వెళ్తూ ఉన్నాడు, తన పైన లగేజ్ని క్యారీ చేస్తున్నాడు. ఈ రెండింటి మధ్య మనకి ఎంత యాంగిల్ ఉంటుంది, మనకి 90 degrees అని తెలుసు. మీకు వెంటనే ఏం గుర్తు రావాలి, 90 degrees అయితే అక్కడ మనకి వర్క్ జరుగుతుందా జరగదా అండి. డైరెక్ట్గా మీరు ప్రతిదానికి ఎక్స్ప్లెనేషన్ చేయాల్సిన అవసరం లేదు. 90 యాంగిల్ అనేది 0 degrees, రెండు సేమ్ డైరెక్షన్లో ఉండేటప్పుడు యాంగిల్ 0 degrees అయినప్పుడు వర్క్ అనేది పాజిటివ్ అవుతుంది. అలా కాకుండా రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉండేటప్పుడు 180 degrees అయినప్పుడు వర్క్ అనేది నెగిటివ్ అవుతుంది. అలా కాకుండా రెండు పర్పెండిక్యులర్ ఉండేటప్పుడు మనకి ఏమవుతుంది, అక్కడ వర్క్ అనేది 0 అవుతుంది. ఇది మనకి తెలుసు. కాబట్టి ఇక్కడ ఆప్షన్స్ చూస్తే చూడండి, పవర్ ఎక్సర్సైజ్డ్ అది మనకి కాదు కదా. నెక్స్ట్ నో వర్క్ డన్, మనకి వర్క్ అనేది జరగదు కదా. కాబట్టి బి అనేది మనకి ఆప్షన్ అవుతుంది, బి అనేది ఆన్సర్ అవుతుంది. పవర్ నాట్ ఎక్సర్సైజ్, వర్క్ డన్ ఇవన్నీ మనకి కావు. సో వర్క్ అనేది అక్కడ జరగదు, అది ఆన్సర్. నెక్స్ట్ 167 చూడండి. ఇఫ్ ద వర్క్ డన్ ఈస్ నెగిటివ్, ఇక్కడ వర్క్ అనేది మనకి నెగిటివ్ అంటున్నాడు. నెగిటివ్ అయినప్పుడు దెన్ వాట్ విల్ బి ద యాంగిల్ బిట్వీన్ ద ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్, ఇది కూడా తెలిసింది. ఇక్కడ మనకి నెగిటివ్ అయ్యేటప్పుడు మనకి ఫోర్స్కి డిస్ప్లేస్మెంట్కి యాంగిల్ ఎంత ఉంటుంది, నెగిటివ్ ఎప్పుడు అవుతుంది, రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉండేటప్పుడు కదా మనకి నెగిటివ్ అవుతుంది. రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉండేటప్పుడు నెగిటివ్ అవుతుంది. అంటే వాటి మధ్య యాంగిల్ ఎంత ఉండాలి, 180 degrees ఉండాలి.
కాబట్టి మన ఆప్షన్ ఏంటి డి. అర్థమైందా అండి చెప్పింది? అదే మనకి ఒక్కోసారి ఇక్కడ పాజిటివ్ అన్నప్పుడు ఫోర్స్కి డిస్ప్లేస్మెంట్కి యాంగిల్ ఎంత అని అడిగాడు అనుకో, అప్పుడు మనకి పాజిటివ్ అంటే అక్కడ ఏమవుతుంది, రెండు సేమ్ డైరెక్షన్లో ఉంటాయి. రెండు సేమ్ డైరెక్షన్లో అయినప్పుడు యాంగిల్ ఎంత ఉంటుంది మనకి, 0 degrees ఉంటుంది. అలా కాకుండా అక్కడ మనకి వర్క్ డన్ 0 అంటున్నాడు. 0 అన్నప్పుడు ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ ఒకదానికొకటి ఎలా ఉంటాయి, పెర్పెండికులర్ అంటే 90 degrees ఉంటాయి. ఇవన్నీ ఒకే క్వశ్చన్లో చాలా క్వశ్చన్స్ క్రియేట్ అవుతాయి. సో మీకు కాన్సెప్ట్ అనేది అర్థమైందా? ఇక్కడ మనకి నెగిటివ్ అయ్యేటప్పుడు మనకి ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ యాంగిల్ ఎంత ఉంటుంది వాటి మధ్య, 180 degrees ఉంటుంది. నెక్స్ట్ 167 కంప్లీటెడ్ కదా. 168 ప్రాబ్లం, సో స్కిప్ చేద్దాం. 169 అది కూడా ప్రాబ్లం. నెక్స్ట్ 170 చూడండి. ఇఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈస్ రొటేటెడ్ ఇన్ ఏ సర్క్యులర్ పాత్ అంటున్నాడు. ఇక్కడ మనకి ఏమంటున్నాడు, సర్క్యులర్ పాత్లో ఒక ఆబ్జెక్ట్, సపోజ్ ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఈ ఆబ్జెక్ట్ ఎలా మూవ్ అవుతుంది, సర్క్యులర్ పాత్లో మూవ్ అవుతుంది ఇలా. అండ్ వాట్ విల్ బి ద వర్క్ డన్ ఆన్ ఇట్. ఇక్కడ వర్క్ అనేది వర్క్ అనేది అక్కడ ఏంటి ఎంత అని అడుగుతున్నాడు అండి. అక్కడ వర్క్ అనేది మనకి ఎలా తెలుస్తుంది, 0 అవుతుందా, కెన్ నాట్ బి డిటర్మైన్డా, పాజిటివ్నా, నెగిటివ్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తెలుసు ఇక్కడ నుండి స్టార్ట్ అయింది, మళ్ళీ ఇక్కడికే వచ్చింది. అంటే మనకి ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఏమైంది, ఇక్కడ 0 అనే కదా మనం స్టార్టింగ్లోనే డిస్టెన్స్ ఏంటి, డిస్ప్లేస్మెంట్ ఏంటి అని నేర్చుకున్నాం. డిస్టెన్స్ అనేది మనకి 0 అవ్వదని కూడా తెలుసుకున్నాం, డిస్ప్లేస్మెంట్ అనేది 0 అవుతుందని కూడా తెలుసుకున్నాం. ఆ రెండింటికి మనం డిఫరెన్సెస్ కూడా తెలుసుకున్నాం. ప్రీవియస్ క్లాసెస్ ఒకసారి చెక్ చేయండి. డిస్ప్లేస్మెంట్ మనకి ఎలా ఉంటుంది, డిస్ప్లేస్మెంట్ అనేది మనకి షార్టెస్ట్ డిస్టెన్స్ కదా. డిస్ప్లేస్మెంట్ అనేది మనకి ఎప్పుడైనా 0 అవ్వచ్చు అని చెప్పి నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్తో కూడా చెప్పాను. సో ఇక్కడ నుండి స్టార్ట్ ఎందుకంటే మనకి డిస్ప్లేస్మెంట్ 0 అవుతుంది. సపోజ్ ఈ పర్సన్ ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అయ్యాడు అనుకుందాం, ఏ నుండి బీకి మూవ్ అయ్యాడు. మూవ్ అయినప్పుడు మనకి ఈ రెండింటి మధ్యలో సపోజ్ ఇక్కడ సి అనే వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడని అనుకుందాం. సి దగ్గర వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ హౌస్ ఉంది అని అనుకుందాం. అప్పుడు మనకి ఏం చేద్దామంటే చూడండి, క్లియర్గా వేస్తున్నా. ఇక్కడ ఏ దగ్గర ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి సపోజ్ వాళ్ళ హౌస్ అది. నెక్స్ట్ తను ఎక్కడికి వెళ్ళాలి అంటే బి దగ్గర తన స్కూల్ ఉంది. సో బి పొజిషన్కి తన స్కూల్కి రీచ్ అవ్వాలి. తను ఏం చేశాడు, స్కూల్ నుండి వస్తూ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ హౌస్కి వెళ్ళాడు అనమాట. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ హౌస్ ఎక్కడ ఉందండి, సి దగ్గర ఉంది. సపోజ్ మనకి ఏ నుండి బీకి మనకి ఎంత అనుకుందాం అంటే వాటి మధ్య డిస్టెన్స్ 5 kilometers అనుకుందాం. అండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ హౌస్ ఎంత డిస్టెన్స్లో ఉంది అనుకుందాం అంటే 2 kilometersలో ఉంది అని అనుకుందాం. సపోజ్ తను ఏం చేయాలంటే డైరెక్ట్గా సపోజ్ తను బీ దగ్గరికి వెళ్ళాలి. బీ దగ్గరికి వచ్చాక ఏం చేస్తాడంటే తను మళ్ళీ వాళ్ళ ఇంటికే వెళ్తాడు. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు అనుకుందాం. సపోజ్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి గురించి పక్కన పెడదాం కాసేపు. తను ఏం చేయాలంటే డైరెక్ట్గా ఫ్రెండ్ ఫస్ట్ ఎలిమినేట్ చేశాడండి, మనకి ఇదంతా ఇప్పుడు అవసరం లేదు. సో తను ఇంటికి వెళ్ళాడు, ఇంటి నుండి స్కూల్కి వెళ్ళాడు, స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళాడు. అప్పుడు అక్కడ ఎంత అవుతుంది మనకి టోటల్ డిస్టెన్స్ తను ఎంత ట్రావెల్ చేసినట్టు, ఏ నుండి బీకి అంటే హౌస్ నుండి ఇంటికి మనకి ఎంత అయింది, 5 kilometers. అండ్ మళ్ళీ మనకి మళ్ళీ తను స్కూల్ నుంచి ఇంటికి రీచ్ అవ్వడానికి 5 kilometers. సో టోటల్ తను ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసినట్టు 10 kilometers కదా. ఇది మనకి డిస్టెన్స్ అవుతుంది. అదే మనకి డిస్ప్లేస్మెంట్ అనేది అంటే డిస్టెన్స్ అనేది మనకి అక్కడ పాత్ మీద డిపెండ్ అవుతుందని తెలుసుకున్నాం. లైక్ కన్జర్వేటివ్, నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్ అండి. ఒకటి పాత్ మీద డిపెండ్ అవుతుంది, ఒకటి ఇనీషియల్ ఫైనల్ పొజిషన్స్ మీద డిపెండ్ అవుతుంది. సో ఇక్కడ మనకి అది ఎలా వెళ్ళిందని పాత్ మీద డిపెండ్ అవుతుంది. అలా కాకుండా మనకి ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఎంత అని ఎలా చెప్తాము, తను ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యాడో మళ్ళీ అక్కడికే వచ్చాడు. అక్కడికే వచ్చినప్పుడు అక్కడ డిస్ప్లేస్మెంట్ ఎంత అవుతుందని మనం తెలుసుకున్నాం ఆల్రెడీ. ఇది మనం నేర్చుకున్నామండి. డిస్ప్లేస్మెంట్ అనేది మనకి 0 అవుతుంది. అర్థమైందా? అంటే ఎక్కడికి నుండి స్టార్ట్ అయ్యాడో మళ్ళీ అక్కడికే వచ్చాడు కాబట్టి అక్కడ ఎటువంటి డిస్ప్లేస్మెంట్ లేదు. అంటే డిస్ప్లేస్మెంట్ అనేది మనకి ఇనీషియల్ అండ్ ఫైనల్ పొజిషన్స్ మీద డిపెండ్ అవుతుంది. ఇది మనం ప్రీవియస్లో ఆల్రెడీ నేర్చుకున్నాం. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు వాడు, ఆబ్జెక్ట్ అనేది సర్క్యులర్ పాత్లో మూవ్ అవుతుంది అని చెప్తున్నాడు. సర్క్యులర్ పాత్లో మూవ్ అవుతుంది అంటే అక్కడ అర్థం ఏంటి, ఈ పొజిషన్ నుండి స్టార్ట్ అయ్యాడు అనుకోండి, మళ్ళీ తను ఇలానే మూవ్ అయ్యి మళ్ళీ ఇక్కడికే కదా వస్తాడు. అంటే అక్కడ మనకి ఇనీషియల్ అదే, ఫైనల్ అదే. కాబట్టి అక్కడ ఇనీషియల్ నుండి స్టార్ట్ అయ్యి మళ్ళీ అక్కడికే తను రీచ్ అయ్యాడు. కాబట్టి అక్కడ మనకి డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది, ఏముండదు కదా. డిస్ప్లేస్మెంట్ అనేది 0, కానీ డిస్టెన్స్ అనేది వేరే అవుతుంది మనకి. సో ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అనేది 0, కానీ మనకి వర్క్ డన్ అంటే మనకి ఏం గుర్తు రావాలి, డిస్ప్లేస్మెంట్ గుర్తు రావాలి కదా. సో వాట్ విల్ బి ద వర్క్ డన్, అక్కడ వర్క్ డిస్ప్లేస్మెంట్ 0 అయినప్పుడు అక్కడ వర్క్ ఉంటుందా అండి, ఉండదు కదా. డిస్ప్లేస్మెంట్ అనేది మనకి ఎంతో కొంత ఉంటేనే మనకు అక్కడ వర్క్ అనేది జరుగుతుంది. డిస్ప్లేస్మెంట్ అక్కడ 0 అయింది కాబట్టి వర్క్ అనేది ఏమవుతుంది, 0 అవుతుందండి. ఇది ఆన్సర్. సో ఫస్ట్ ఆప్షన్ 170 అయింది. నెక్స్ట్ 171
171 చూడండి, వెన్ ద డిస్ప్లేస్మెంట్ అక్కర్స్, వెన్ డిస్ప్లేస్మెంట్ అనేది ఉన్నప్పుడు ద వర్క్ డన్ బై ద ఫోర్స్ ఇస్ కన్సిడర్డ్ నెగిటివ్. అక్కడ ఏమంటున్నాడు, డిస్ప్లేస్మెంట్ అక్కడ ఉన్నప్పుడు వర్క్ అనేది వర్క్ డన్ బై ద ఫోర్స్, అక్కడ వర్క్ అనేది నెగిటివ్ అంటున్నాడు. వర్క్ అనేది నెగిటివ్ ఎప్పుడు అవుతుందండి, అది ఫోర్స్ మనకి పర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు. ఆ ఫోర్స్ అనేది లేదా చూడండి ఇంకొకసారి క్లియర్గా చెప్తున్నా, డిస్ప్లేస్మెంట్ అనేది అక్కడ ఉంది, డిస్ప్లేస్మెంట్ అనేది ఉందని చెప్తున్నాడు. ఉన్నప్పుడు ద వర్క్ అక్కడ ఉన్న వర్క్ అనేది నెగిటివ్ అని చెప్తున్నాడు. ఎంతో కొంత డిస్ప్లేస్మెంట్ ఉంటుంది, అక్కడ జరిగిన వర్క్ పాజిటివ్నా జీరోనా నెగిటివ్నా అనేది మనకి కొన్ని సిచ్యువేషన్స్ తెలుసు. యాంగిల్ 0 అయినప్పుడు, 180 అయినప్పుడు, పెర్పెండిక్యులర్ అయినప్పుడు మనకి ఈ కేసెస్ అన్నీ తెలుసు. సో అక్కడ మనకి వర్క్ అనేది మనకి నెగిటివ్ ఎప్పుడు అవుతుందండి, ఇది కూడా మనకి ఈ ఆప్షన్ తెలుసు. సో ఫస్ట్ కాన్సెప్ట్ మనకి ఇది తెలుసు కదా, ఇక్కడ మనకి డిస్ప్లేస్మెంట్ అనేది కనిపిస్తుంది కాబట్టి కంపల్సరీ వర్క్ ఉంది. వర్క్ అనేది నెగిటివ్ అంటున్నాడు. వర్క్ అనేది మనకి ఎప్పుడు అవుతుంది నెగిటివ్, ఆ రెండు మనకి ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నప్పుడు అవుతుందా, పెర్పెండిక్యులర్ అవుతుందా. ఇక్కడ ఫోర్స్ ఉంది, డిస్ప్లేస్మెంట్ ఉంది, రెండు పెర్పెండిక్యులర్ అయినప్పుడు మనకు వర్క్ 0 అని తెలుసు. అలానే రెండు సేమ్ డైరెక్షన్లో అయితే మనకి వర్క్ పాజిటివ్ అని తెలుసు, కానీ ఇక్కడ మనకు వర్క్ నెగిటివ్ అంటున్నాడు. వర్క్ నెగిటివ్ అంటే అక్కడ మనకి ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ రెండు ఏ డైరెక్షన్లో ఉండాలి, ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నప్పుడే కదా అక్కడ వర్క్ అనేది నెగిటివ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మన ఆప్షన్ ఏం చెప్పొచ్చు, ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ద ఫోర్స్, అంతే కదా. డిస్ప్లేస్మెంట్ అనేది ఫోర్స్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నప్పుడు మాత్రమే అక్కడ వర్క్ అనేది నెగిటివ్ అవుతుంది. సో ఇది డైరెక్ట్గా ఆప్షన్ పెట్టవచ్చు. పెర్పెండిక్యులర్ అయితే మనకు ఆన్సర్ 0 వస్తుంది. డైరెక్షన్ ఆఫ్ మూమెంట్ కాదు, అండ్ డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ అయితే మనకు అది ఎంత అవుతుంది, పాజిటివ్ అవుతుంది. ఇవన్నీ తెలిసినవే అండి. సో ఆన్సర్ ఏంటి, డి. నెక్స్ట్ 172 మనకి పవర్ కోసం అండి. ఈ పవర్ కాన్సెప్ట్ మనకు ఆల్రెడీ తెలుసు, జస్ట్ ఇంట్రడక్షన్ చూడండి ఒక్కసారి కావాలంటే. ఇందులో రిపీటెడ్గా వచ్చిందే అడుగుతూ ఉంటాడు. పవర్ అంటే ఏంటో మీకు తెలిస్తే మీరు మ్యాక్సిమం క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తారు. పవర్ అంటే ఏంటి మనకి, సపోజ్ ఇక్కడ ఈ జస్ట్ సెకండ్, సపోజ్ ఇక్కడ ఈ పర్సన్ ఉన్నాడు. ఈ పర్సన్ ఏం చేస్తున్నాడు అంటే ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళాలి. ఒక 50 కిలోగ్రామ్స్ వెయిట్ని క్యారీ చేస్తూ తను ఈ పాయింట్కి వెళ్ళాలన్నమాట. ఇక్కడున్న పాయింట్ నుంచి ఇక్కడున్న పాయింట్కి వెళ్ళాలి. సో తను వెళ్ళడానికి ఎంత టైం తీసుకున్నాడు అంటే 5 hours టైం తీసుకున్నాడు అనుకోండి. అర్థమవుతుందండి. అండ్ ఇంకొక పర్సన్ ఉన్నాడు, తను ఏం చేస్తున్నాడంటే అదే వెయిట్ని జస్ట్ 2 hours తీసుకెళ్తున్నాడు. ఇంకోసారి క్లియర్గా చెప్తున్నా వినండి. అండ్ ఇక్కడ నుండి ఇక్కడికి ఒక అబ్బాయి వెళ్ళాలి. సో ఇక్కడ అబ్బాయి ఆల్రెడీ 50 కిలోగ్రామ్స్ వెయిట్ ఉందాన్ని క్యారీ చేస్తున్నాడు. దాన్ని బి దగ్గర తీసుకుని వెళ్ళడానికి తనకి ఎంత టైం పట్టిందంటే 5 hours పట్టింది. అండ్ ఇంకొక పర్సన్కి ఏమైందంటే అదే వెయిట్ని క్యారీ చేయడానికి జస్ట్ 2 hours టైం పట్టింది. అంటే ఇది ఈ అబ్బాయి యొక్క పవర్, ఇది ఈ తన యొక్క పవర్, అంతే కదా. అంటే ఈ అబ్బాయి ఏం చేశాడు, చాలా ఎక్కువ టైం తీసుకున్నాడు. ఈ అబ్బాయి ఏం చేసుకున్నాడు, తక్కువ టైంలోనే దాన్ని తీసుకువెళ్ళాడు ఆ పోర్షన్కి. అంటే అక్కడ మనకి ఏం చేస్తుంది, ఇక్కడ వర్క్ జరిగింది, ఇక్కడ వర్క్ జరిగింది, కానీ అక్కడ దేంతో చెప్తున్నాం మనం, టైంతో చెప్తున్నామండి. పవర్ అంటే అక్కడ మనకి వర్క్ డన్ పర్ యూనిట్ టైం అని తెలుసుకున్నాం. లేదు అంటే ఇంకోలా కూడా మనం నేర్చుకున్నాం, ఎనర్జీ కన్జ్యూమ్డ్ పర్ యూనిట్ టైం, అంతే కదా. మనకి వర్క్ అక్కడ జరిగింది అంటే చూడండి ఇంకొకసారి చెప్తున్నాం, మనకి పవర్ అంటే తెలిసింది కదా. పవర్ అంటే మనకి వర్క్ డన్ పర్ యూనిట్ టైం, అంతే కదా. మనకు వర్క్ అనేది ఎంత టైంలో జరిగిందని చెప్పేది మనకు అక్కడ పవర్. తను అంత తక్కువ టైంలో తీసుకెళ్ళాడు, తను ఇంత ఎక్కువ టైంలో తీసుకువెళ్ళాడు అంటే అక్కడ మనకి ఆ రెండింటికి అక్కడ కంపారిజన్ ఉంటుంది. తను అంత స్పీడ్గా వెళ్ళాడా, తను ఎంత స్లోగా వెళ్ళాడా అని చెప్పి మనకు అక్కడ చెప్తుంది. అంటే అక్కడ వర్క్ పర్ యూనిట్ టైంని ఏమంటాం, పవర్ అంటాం. అలానే మనం వర్క్ని ఇంకా ఏమని చెప్పొచ్చు, మనకు అక్కడ ఎనర్జీ వర్క్ జరుగుతుందంటే కొంత ఎనర్జీ అనేది కన్జ్యూమ్ అవుతుంది. ఇదంతా మనం పవర్ అనే టాపిక్లో నేర్చుకున్నాం. కాబట్టి మనం వర్క్ని ఇంకా ఎలా రాసుకోవచ్చు, ఎనర్జీ కన్జ్యూమ్డ్ పర్ యూనిట్ టైం అని కూడా రాసుకోవచ్చు కదండి. సో ఈ డెఫినేషన్ మీకు తెలిస్తే మీరు మ్యాక్సిమం క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తారు. పవర్ అంటే ఏంటండి, మనకి రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్, అంతే కదా. రేట్ ఆఫ్ డూయింగ్, రేట్నే మనం ఏమంటాం, టైం అంటాం కదా. పవర్ అంటే మనకి రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ అన్నా ఆర్ వర్క్ పర్ యూనిట్ టైం అన్నా ఒకటేనండి. ఎందుకంటే రేట్ అంటే అక్కడ టైం, రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ అన్నా వర్క్ పర్ యూనిట్ టైం అన్నా ఒకటే. అండ్ వర్క్ను మనం ఎలా చెప్పొచ్చు, ఎనర్జీ కన్జ్యూమ్డ్ పర్ యూనిట్ టైం అని కూడా చెప్పొచ్చు అండి. వర్క్ అంటే మనకి తెలుసు, అక్కడ ఎనర్జీ అనేది కన్జ్యూమ్ అవ్వకుండా వర్క్ అనేది జరగదు. ఎనర్జీ కన్జ్యూమ్డ్ అని కూడా చెప్పొచ్చు వర్క్ని. సో ఎనర్జీ కన్జ్యూమ్డ్ పర్ యూనిట్ టైంని పవర్ అని కూడా చెప్పొచ్చు. సో అండ్ మనకి పవర్లో మనకి దానికి యూనిట్స్ ఏమవుతాయి ఇవి కూడా తెలుసుకున్నాం ఆల్రెడీ. పవర్కి ఎలా అండి, పవర్ అంటే వర్క్ బై టైం, P = W/T కదా. అండ్ ఇది స్కేలార్నా వెక్టార్నా, దీనికి యూనిట్స్ ఏంటి, ఇవన్నీ నేర్చుకున్నాం. ఇక్కడ వర్క్ ఆర్ ఎనర్జీ, వర్క్ అంటే అక్కడ ఏమవుతుంది మనకి జౌల్స్ కదా. అండ్ టైంకి ఏమవుతుంది సెకండ్, జౌల్ పర్ సెకండ్ మనం ఏమనుకున్నాం, వాట్ అని కూడా అనుకున్నాం కదా. 1 watt = 1 joule per second, ఇది కూడా మనం నేర్చుకున్నామండి. పవర్ ఈక్వల్ టు మనకి వర్క్ బై టైం, వర్క్ పర్ యూనిట్ టైం కదా, అంటే వర్క్ బై టైం.
సో ఇక్కడ వర్క్కి మనకి యూనిట్స్ ఏంటి, జౌల్స్ అని తెలుసు, టైంకి మనకి సెకండ్స్ అని తెలుసు, జౌల్ పర్ సెకండ్ని మనం ఏమని చెప్తాం, ఒక సైంటిస్ట్ నేమ్ ప్రకారం వాట్ అని చెప్తాము, 1 వాట్ ఈక్వల్ టు 1 జౌల్ పర్ సెకండ్కి ఈక్వల్. ఇలాంటివన్నీ మీరు గుర్తుంచుకోవాలి. అండ్ ఈ స్కేలర్ అవుతుందా మనకి వెక్టర్ అవుతుందా, పవర్ అంటే ఏంటి, పవర్ అనేది మనకి వర్క్ బై టైం, దీని నుండి అది ఏమవుతుంది అనేది మీకు ఆల్రెడీ నేను చెప్పాను, ఒకసారి క్లాసెస్లో వినండి. ఇవన్నీ కూడా మనకి స్కేలార్ క్వాంటిటీసేనండి. దీనికోసం నేను ఒకసారి చెప్పిన క్లాస్లో మొత్తం ఇంట్రడక్షన్ వినండి, అర్థమవుతుంది. సో ఇది జస్ట్ పవర్ కోసం స్మాల్ ఇంట్రడక్షన్. సో నెక్స్ట్ పవర్ కోసం బిట్స్ నెక్స్ట్ వీడియోలో చేస్తాను. సో ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్.